Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 30 verse 11. ఈరోజు మన ధ్యానం కొరకు 30వ కీర్తన 11వ వచనం నుండి తీసుకొనబడింది. Thou hast turned for me my mourning into dancing, thou hast put off my sackcloth and girded me with gladness. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. This psalm offers us a superscription which I am always happy to have. ఈ కీర్తన పైన శీర్షిక నిజంగా ఇది ఎల్లప్పుడూ నేను దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తుంటాను. So we can have more information concerning the nature of this psalm. తద్వారా ఈ కీర్తన యొక్క నైజం ఏమిటిదో ఎక్కువగా దాని గురించి మనం పట్టించుకొని తెలుసుకోగలం. However, this superscription does not give us much information and which has led to much speculation. ఏదేమైనా ఈ పైన ఉన్న ఈ శీర్షికలో ఈ కీర్తన సంబంధించిన పూర్తి వివరాలు కానీ దాని గురించిన ప్రత్యేకతలు అన్నట్టు ఏమి ఉండవు. And the title reads a dedication song for the house. ఈ శీర్షికలో ఏముంది? గృహ ప్రతిష్టాపన గానము. Whose house was this song dedicated to? అంటే ఎవరి గృహ ప్రతిష్ట సందర్భంలో ఈ కీర్తన మరి రాయబడింది? Some believe it was a song dedicated to the completion of the house of David, that is the palace. కొందరి నమ్మిక ఏమిటిదంటే దావీదు తన రాజభవనం ఆ నిర్మాణము ముగింపైన తర్వాత ఈ కీర్తన గృహ ప్రతిష్టాపనగా రాశారు అంటారు. Others think this was a psalm penned for the dedication of the temple that his son Solomon would build and complete after David died. ఇతరులు ఏమంటారంటే దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైన సొలొమోను ఆ మందిర నిర్మాణ పని పూర్తి చేసిన తర్వాత మందిర ప్రతిష్ఠత సమయంలో రాశారని అంటారు. So David has penned in advance. అంటే దావీదు ముందుగానే ఈ కీర్తన రాసి ఉంచాడు దాని కొరకని అంటారు. It does not matter what building this psalm was penned for its dedication. సరే, ఏ కట్టడం నిర్మాణ పూర్తయి దాని ప్రతిష్టాత్మక సందర్భం రాశారు అనేది మనకు అంత ప్రాముఖ్యం కాదు. But this psalm is written as a psalm of thanksgiving. అయితే ఈ కీర్తన కృతజ్ఞత అర్పించే దాని కొరకని కీర్తనగా ఉంది. Specifically, we will see David describe his thanksgiving for deliverance from various circumstances. ప్రత్యేకించి దావీదు అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడుదల పొంది ఆ సందర్భాన్ని గురించి రాసినట్లుగా కనబడుతుంది. This psalm thanks God for repeatedly bringing David through his difficulties. దావీదు అనేక పర్యాలు తరచుగా తన కష్టకాలం నుండి విడుదల పొందుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞతగా రాసిన మాటలు ఉన్నాయి. So as we approach this psalm, ఈ కీర్తన మనం ఇంకా ముందుకు సాగుతుండగా we will notice a number of contrasts that David expresses to show where he was and where God has placed him now. ఇక్కడ మరి అనేక సందర్భాలు దావీదు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో, దేవుడు ఏం చేసినాడో కొన్ని భిన్నమైనటువంటి సంగతులు మనం చూడవచ్చు. Let us see 5 important things in his transformation. కాబట్టి ఈయన యొక్క ఈ మార్పుకు సంబంధించి ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూద్దాం. What are those? అవేమిటివి? Number 1, మొదటిది from the pit to elevated state in first 3 verses. మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తే గోతిలో నుండి పైకి లేవనెత్తాడు, ఉన్నత స్థానంలో నిలుపుట. David was in the depths of despair. దావీదు ఎంతో కృంగుదల నిస్పృహలో ఉండినాడు. As we have seen in many of the psalms thus far, David describes a terrible situation that he found himself in. ఇంతవరకు మనం చూసిన అనేకమైన కీర్తనలో కూడా దావీదు ఎంతో కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్న సంగతులని ఆయన చెప్తున్నాడు. By reading these first 3 verses, ఈ మొదటి 3 వచనాలనే చదవటం ద్వారా we are left with the impression that David was afflicted with a terrible sickness. దావీదు ఇక్కడ ఎంతో భయంకరమైనటువంటి ఒక వ్యాధితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. So ill was David that he believed he was going to die. ఎంత తీవ్రంగా ఆ వ్యాధి ఉందంటే ఇక దావీదు చనిపోతాడేమో, మరణాంచంలో ఉన్నట్టుగా ఉంది. Verse 3 describes the feeling of being at the breaking point of death. 3వ వచనంలో దావీదు ఇక మరణిస్తాను అనేటువంటి ఆ సందర్భంలో జరిగిన ఒక కార్యం గురించి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. David felt that he was right on the edge and was about to go down into the pit of death. ఇక దావీదు మరణ లోయలో
ఇక ఆయన పడిపోయబోయేటువంటి ఆ అంచులో ఉండేటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాడు. Further, this illness had caused his enemies to rejoice. ఇంకా ముందుకు చూస్తే ఈ వ్యాధి, ఈ రోగము తన శత్రువులు దావీదు పైన సంతోషించడానికి కారణమైనట్టు చూస్తున్నాం. They were gloating and rejoicing over what David was experiencing. దావీదు ఏ అనుభవాలు గుండా వెళ్తున్నాడో అది చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. It is painful to be kicked down further while we are already down. ఇప్పటికే మనము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా దిగజార్చేటువంటి ఆ మాటలు మనం వింటున్నప్పుడు మరింత బాధ కలిగిస్తుంది. We would like for others to be compassionate and concerned about us. ఇతరులు మనల్ని చూసినప్పుడు జాలి చూపించాలని, మన గురించి ఏదో కొంతైనా పట్టింపు ఉండాలనేటువంటి ఆశ మనకు ఉంటుంది. However, we see that this illness has been used as an opportunity to David's enemies to rejoice over what has happened. ఏదేమైనా కానీ దావీదు కలిగిన ఈ వ్యాధి శత్రువులైన వారు ఆ పరిస్థితిని చూసి దానిని బట్టి సంతోషించడానికి కారణమవుతుంది అది. But David called to the Lord his God for help and God healed him. అయితే దావీదు తన దేవుడైన యెహోవాకి మొరపెట్టినాడు, దేవుడు అతన్ని స్వస్థపరిచినట్లు కూడా మనం God చూస్తాం. lifted David up from the depths of his illness and despair. దేవుడు దావీదుని తన మరణకరమైనటువంటి అల్లోయ అనుభవంలో నుండి, కృంగిపోయి నిస్పృహ ఉన్న స్థితి నుండి పైకి లేవనెత్తినట్టు చూస్తాం. David says that the Lord brought him up from the grave and was spared from going down into the pit. దావీదు అంటాడు కదా, పాతాళంలో నుండి ప్రాణమును లేవదీసి గోతిలో దిగకుండా బ్రతికించావు అంటాడు. So this tells us the severity of what David was ఈ experiencing. మాటలు ఏం జ్ఞాపకం చేస్తానంటే దావీదు ఎంత తీవ్రమైనటువంటి ఈ పరిస్థితులను అనుభవిస్తున్నాడో మనకు చూపిస్తాం. Because God had spared David, he is exalting and praising the Lord for what he has done for him. ఎందుకంటే దావీదు ఇలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు అతన్ని తప్పించి, దేవుడు దావీదు అలా చేసినటువంటి ఆ కార్యాల గురించి దేవుని ఘనపరుస్తూ చెప్తున్నాడు. So this situation, if we understand David's words correctly, ఈ పరిస్థితిలో దావీదు యొక్క మాటలు, ఆయన పలికిన మాటలు సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే it reminds us of the terrible disease that afflicted Hezekiah, king of Judah. చూడండి, యూదా రాజైన హిజ్కియా కూడా ఒక సందర్భంలో మరణకరమైనటువంటి వ్యాధితో ఆయన బాధపడుతున్న ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది. After praying to God, దేవునికి ప్రార్థన చేసిన తర్వాత Isaiah comes to Hezekiah and tells him that God has chosen to extend his life. యెషయా వచ్చి హిజ్కియాతో చెప్తాడు, దేవుడు నీ ఆయుష్ని పొడిగించాలనుకున్నాడు అంటాడు. Yeah, we read it in 2 Kings chapter 20. ఈ మాటల్ని 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదవచ్చు. In our lives also, మన జీవితాల్లో కూడా though the spiritual things are of top priority, yet we can go to God for physical sicknesses and get healed. మన జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాలకే ఎంతో ప్రాధాన్యత ఉన్నా ఆయా సందర్భాల్లో మనం ఎదుర్కొనే ఆ కష్ట పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వాటి కొరకు కూడా మొరపెడతాం. And we can get healed. ఆ విధంగా స్వస్థత కూడా పొందుతాం. So God has the power over our physical bodies and can heal our afflictions. కాబట్టి దేవుడికి మన శరీర సంబంధమైనటువంటి ఆ శరీరం పైనను మనం ఎదుర్కొన్న వ్యాధుల పైన కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయన బాగు చేయగలడు. The first change in the life of David is from the pit to an elevated position. దావీదు జీవితంలో కలిగిన మొదటి మార్పు, గోతిలో నుండి ఆయన పైకి లేవనెత్తబడి ఉన్నత స్థితికి వచ్చాడు. Then we see verses 4 and 5. ఇక 4-5 వచనాల్లో మనం చూస్తే, And from God's anger to God's favor. దేవుని యొక్క కోపము నుండి దేవుని యొక్క దయగా మనం చూస్తున్నాం. I cannot say it any better than David said in himself in verses 4-5. 4-5 వచనాల్లో దావీదు తన గురించి చెప్పిన దానికంటే ఇంకా వేరే విషయాలు, వేరే మాటలు ఎక్కువ కనబడవు మనకు. Praise God that his anger only lasts for a moment. ఆయన కోపము అంటే దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం How కలుగును many గాక. times we do sin in our lives and make bad decisions that anger the Lord. ఎన్నిసార్లు మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుని కోపాన్ని రేపే వారంగా ఉన్నాం. God has the right to hold our transgression over our heads. కాబట్టి మన అతిక్రమాల్ని మన మీదకి తీసుకొని రావడం దేవునికి హక్కు ఉంది. అది Keep us accountable for every violation. కాబట్టి మనము ఉల్లంఘించిన ప్రతి సందర్భాన్ని ఆయన లెక్కలోనికి తీసుకోగలడు. And God has the right to burn his wrath toward us for our treachery. మరి మనం చేసిన ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితిని బట్టి దేవుడు మన మీద ఆ ఉగ్రతను కుమ్మరించేటువంటి అధికారం ఆయనకుంది. But how beautiful it is to know that God's anger lasts only for a moment. అయితే దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఈ మాట చదివినప్పుడు ఎంత రమ్యమైనదిగా అనిపిస్తుంది. God has the power and ability to forget our sins
when we meet his conditions for grace. కాబట్టి మన కృప కొరకు మనం ఏమి చేయవలసిందో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మీద తన శిక్ష తన ఉగ్రత కుమ్మరించే అధికారం ఉంది ఆయనకి. He can remove that. అది వాటిని ఆయన తీసివేయగలడు కూడా. And this is a quality that is very difficult for us to attain. మరి ఇది మనం అలవర్చుకోవడానికి ఇది చాలా కష్టమైన లక్షణాలు ఇవి. We have the tendency to keep our anger burning for days. మనమైతే ఎన్నో రోజుల వరకు ఆ కోపం మనలో మండుతూనే ఉంటుంది. Sometimes for weeks, sometimes for months and years. కొన్నిసార్లు వారాలు, కొన్నిసార్లు నెలలు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల వరకు ఆ కోపం అట్లనే ఉంటుంది. Sometimes we like to be angry at others and use it as a device to show our superiority. కొన్నిసార్లు ఇతరుల ఎడల మనము కోపగించుకుంటూ కోపం ప్రదర్శిస్తూ వారికన్నా నేను గొప్పవాడిని అని చూపించుకునే ప్రయత్నాలు ఎన్నిసార్లు చేస్తాం. God does not treat us this way and we must not treat others also this way. మరి దేవుడు మన ఎడల ఈ విధంగా వ్యవహరించలేదు కాబట్టి మనం కూడా ఇతరుల ఎడల అసలు ఈ విధంగా వ్యవహరించకూడదు. We must have our anger okay but for a moment and then move on. ఒకవేళ ఏదైనా కోపం ఉన్నా ఒక నిమిషంలో దాన్ని మర్చిపోయి వదిలేసి ముందుకు సాగిపోవాలి మనం. Even more beautiful than God's anger only lasts for a moment. చూడండి, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అనే దానికి మించిన మరొక సంగతి. And the knowledge that God's favor lasts for a lifetime. దేవుని దయ ఆయుష్కాలం ఉంటుంది అనేది మరింత రమ్యమైన సంగతి. So for all that we have done and continue to do against God, కాబట్టి మనం చేసినవన్నీ ఇంకా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న వాటన్నిటికీ we can still find his favor. ఇంకను ఆయన దయని మనం పొందగలం. There is no one on earth that we will ever have this character. ఇలాంటి ఈ గుణలక్షణాలు కలిగిన వారు ఈ భూమి మీద ఈ ప్రపంచం ఇంకెవ్వరు లేరు. Despite the pain we cause him, మనం ఆయనకి ఎంత నొప్పి బాధను కలిగించినా God can still show us the favor we need. దేవుడు ఇంకను మనకు అవసరమైన దయ జాలిని చూపిస్తూనే ఉంటాడు. So the first contrast is when he was in the pit, God has raised him to an elevated position. మొదటి వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నాం. దావీదు లోయ అనుభవంలో ఉన్నప్పుడు, ఆయన గోతిలో ఉన్నప్పుడు పైకి లేవనెత్తినాడు ఆయన. And secondly, from God's anger to God's favor. రెండో మాట, దేవుని యొక్క కోపము నుండి దేవుని దయకి మార్పు. Now the third difference is మూడో మార్పును వ్యత్యాసాన్ని in కూడా verses చూస్తాం. 6 and 7. 6-7 వచనాలు. From terror to security. భయము నుండి భద్రతకి. David recognized a terror in his life when God hid his face from him. ఎప్పుడైతే దేవుడు దావీదు నుండి తన ముఖాన్ని దాచుకున్నాడో ఈ అనుభవంలో దావీదు ఎంతో భయపడ్డట్టుగా చూస్తున్నాడు. When we are not doing what is right, ఏది సరి అయినదో అది మనం చేయనప్పుడు, but when sin has driven God away from us, ఎప్పుడైతే మనం పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోయినట్లు లేదా దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా అనిపించినప్పుడు, then we ought to see that our lives become destroyed. అప్పుడు మన జీవితాలు నాశనం అవుతున్నట్లుగా గమనించాలి. Sometimes we just cannot understand why things are so difficult in our life. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు ఎందుకు జటిలమైనగా కష్టమైనగా ఉన్నావో అర్థం కాకపోవచ్చు. Why things can be such a mess. పరిస్థితులన్నీ ఎందుకు ఇంత గందరగోళాన్ని సృష్టించాయి? One reason that we must always consider is, ఒక కారణం ఎప్పుడు కూడా మనము దాన్ని గ్రహించవలసింది, and the situation is like this because we have participated in sinful living. పరిస్థితి ఇట్లా ఉంటున్న కారణం ఏమిటిదంటే మనము పాపభూయిష్టమైన విషయాల్లో జోక్యం We చేసుకుంటున్నాం. must realize that our actions make God hid his face. చూడండి, మనం ఈ విషయాన్ని గమనించాలి. మనం చేసిన పనులు, మన క్రియలు, మన చేష్టలే దేవుడు ముఖము మన నుండి దాచుకున్నట్టుగా చేసినాయి. Same truth can be seen in the book of Deuteronomy chapter 31. ఇదే సత్యం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. You can read from verses 16 to 18 later. తర్వాత మీరు 16 నుండి 18 వచనాలు మీరు చదవండి. So if we want to be near God and have the favor of God, then we must not continue breaking God's laws. దేవునికి సమీపంగా ఉండి ఎప్పుడు దేవుని దయను మనం పొందాలని ఆశ మనకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని బాధ పెట్టే పనులు చేయకూడదు. Don't continue breaking God's law. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అంటే దేవుని వాక్యాన్ని ఎడతెగక ఉల్లంఘించే పని పెట్టుకోవద్దు. Don't keep violating the covenant. ఆ నిబంధనని ఉల్లంఘించకూడదు. When we choose to continue in sin, God hides his face from us. మనం ఎప్పుడు కూడా పాపము చేయడానికే ఇష్టపడిన వారమైతే గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ముఖాన్ని దాచుకుంటాడు. We know the way we must walk and we must choose to continue to walk with God. మనం నడవలసిన మార్గము ఎరగాలి, ఎల్లప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గంలోనే నడవడానికి ఇష్టపడాలి. To consider walking without God ought to be a terror to us. దేవుడు లేకుండా మన యాత్ర, మన నడక
నడక ఎంతో భయభ్రాంతులుగా చేస్తున్న సంగతి గ్రహించాలి. Because we do not have God's protection, God's help, God's strength or God's blessings. ఎందుకంటే దేవుని భద్రత ఉండదు, దేవుని సహాయం ఉండదు, దేవుని దీవెనలు ఉండవు, దేవుని సహవాసం ఉండదు. In contrast, when we are with the Lord, we can feel secure. దీనికి వ్యతిరేకంగా మనం ఒకవేళ దేవునితో నడిస్తే మనతో భద్రంగా ఉండగలం. When we are in God's favor, we can stand like a strong mountain. మనము దేవుని దయ కలిగి నడుచుకుంటా ఉన్నప్పుడు ఎత్తైన కోట వలె, బలమైన దుర్గం వలె ఉండగలం. So strong can we stand that we can say the words, I will never be shaken. నేను ఎన్నటికీ కదలించబడును అనే ఇలాంటి బలమైన మాటలను పలికే అనుభవంలోకి వస్తాం. When we are walking with God, there is nothing that ought to shake us. దేవునితో మనం నడుస్తా ఉన్నప్పుడు మనలను కదిలించగలిగేది ఏది లేదు. We can have total confidence in God to carry us through any circumstance. ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడే మనల్ని నడిపిస్తాడనేటువంటి పరిపూర్ణ నమ్మకం కలిగి జీవించగలం. Paul writes like that in 1 Thessalonians chapter 3 in verses 1 to 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో పౌలు అలాంటి మాటల్ని చెప్తున్నాడు. Yeah, you can read it later. తర్వాత అయినా మీరు ఈ మాటలు చదవండి. Now the fourth difference. ఇప్పుడు 4వ వ్యత్యాసాన్ని కూడా If you చూద్దాం. read from verses 8 to 10. 8 నుండి 10 వచనాల్లో మీరు చదివితే From destruction to mercy. నాశనము నుండి కనికరానికి. David returns to his theme of talking about the destruction he was about to endure. ఆయన ఏ నాశనాన్ని ఆయన ఎదుర్కోబోతున్నాడో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. And he is about to go to his death. ఇంకా మరణించనే ఉన్నాడు ఇంకా ఆయన. And he is calling for deliverance. విడుదల కొరకై మొరపెడుతున్నాడు. It is never too late to cry to God for help. కాబట్టి సహాయం కొరకు దేవునికి మొరపెట్టడం ఇంకా ఆలస్యం ఏం అయిపోలే. Anytime you can cry unto the Lord. ఏ సమయంలోనైనా దేవునికి నీవు మొరపెట్టవచ్చు. So this point applies not only to the physical realm but also to our spiritual life. ఈ విషయము మన భౌతిక సంబంధమైన విషయానికి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధం విషయానికి కూడా వర్తిస్తుంది. Yeah, may we never think that it is too late for us. కాబట్టి ఇంకా ఆలస్యం అయిపోయింది అని అనుకోకూడదు మనం. We can always cry out to the Lord for mercy. ఎల్లప్పుడు కూడా దేవుని కనికరము దయ కొరకు మనం ఆయనకు మొరపెట్టొచ్చు. There is nothing that is too severe that God will not forgive us from when we are genuinely repentant. మనం యథార్థంగా వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపపడినప్పుడు ఆయన క్షమించలేడు అంటది ఏమీ లేదు ఆయన. We can turn away from evil and turn to the Lord. దుష్టత్వం నుండి కీడు నుండి మరలుకొని దేవుని వైపుగా మనము మరలా తిరగగలం. We can turn to the Lord for mercy. కృప కనికరం కొరకు దేవుని వైపుకి మనం తిరగవచ్చు. The burden of sin can become so great upon us that we may be tempted to think that it is too late for us to return to God. పాప భారం ఎంత భారభరితం అయిపోయిందంటే ఇంకా నేను దేవుని దగ్గర రాగలనా, ఇంక ఇప్పటికి అంతా అయిపోయింది, ఆలస్యం అయిపోయింది అనుకునే ప్రమాదం ఉంది. And but we read in the scriptures of people who committed all kinds of acts of wickedness. అయితే అన్ని రకాల దుష్ట కార్యాలు కీడుని చేసినటువంటి ఆ ప్రజలను మనం గమనిస్తే when they came to the Lord, God responded them in his mercy. వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కనికరాన్ని బట్టి వారి ఎడల స్పందించాడు. Yeah, King Manasseh is a great example. దీనికి మనష్షే అనే రాజు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు. During the day you can read 2 Kings 21st chapter. ఈ దినమంతట్లో కూడా 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయాన్ని మీరు చదవండి. 2 Chronicles chapter 33. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం కూడా మీరు చదవండి. This man Manasseh probably was one of the worst man we can read about in the scriptures. ఈ మనష్షే అనే అతను అందరికన్నా ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి బ్రతికినట్లుగా లేఖనాల్లో మనం చదవచ్చు. We all know he got prophet Isaiah sawed asunder. యెషయా ప్రవక్తని రంపముతో చంపించిన సంగతి మనకు తెలుసు. Such a wicked man. అంత దుష్టుడైన వాడు. Yet he found mercy. Is it not a wonderful thing? అయినను దేవుని దయకు పాత్రుడయ్యాడు, ఆయన కనికరించబడ్డాడు అంటే అద్భుతం కదా. దేవునికి మొరపెట్టినాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. So this is the fourth elevation. కాబట్టి ఇది 4వ హెచ్చింపు మనం చూస్తాం. From pit to the first one, from pit to an elevated place, that is from hell to above. మొదటిది గోతిలో నుండి అంటే పాతాళంలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు, ఉన్నత స్థానంలో నిలబెట్టబడ్డాడు. Secondly, we have seen from God's anger we can find his favor. రెండోదిగా దేవుని యొక్క కోపం, దేవుని ఉగ్రత నుండి దేవుని దయకి పాత్రుడైనాడు. Thirdly, we have seen from terror to security. మూడోదిగా భయము నుండి భద్రతకి మార్చబడ్డాడు. And fourthly, from destruction to mercy. నాలుగవది నాశనము నుండి కనికరం వైపుగా మార్చబడ్డాడు. And fifthly and finally for this morning, మరి ఉదయకాలం ఐదవది ఆఖరి మాట, and it is written in our portion, from wailing to joy. మన భాగంలో మనం చదువుతున్నాము, దుఃఖము నాట్యముగా మార్చబడింది. Here David says he went from wailing with sackcloth to
now dancing and joy for all that God has done. కాబట్టి ఇక్కడ దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేస్తున్నావు అని దేవుని స్తుతిస్తున్నాడు. God can move you from the pits of despair and from the mire of sin. దేవుడు నిన్ను కూడా ఎంతో నిరాశ నిస్పృహ అనేటువంటి ఆ లోయ గోతిలో అనుభవం నుండి పాపము అనేటువంటి ఆ బురద గుంటలో నుండి నిన్ను బయటికి తీసుకొని రాగలడు And set you up to stand as firm as a mountain in the Lord. మరి ప్రభునందు నిన్ను ఒక స్థిరమైన ఒక పర్వత అనుభవంలో నిన్ను తీసుకొని రాగలడు We can raise up from the ashes of our pain and suffering and be transformed by God into joyous servants for Him. కాబట్టి మనం ఇక్కడ దుమ్ము లేదా బూడిద అనేటువంటి ఈ కష్టాలు ఈ సమస్యల శ్రమల నుండి విడిపించబడి నాట్యం ఆడేటువంటి సంతోషించే అనుభవంలోనికి మనం మార్చబడగలం. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, it does not matter what situation you find yourself in. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావా అనేది దాంతో ఏమీ సంబంధం లేదు. God has the power to change your life when you surrender your life to Him. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటావో దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి వాడు. We must be willing to trust God to take us to higher ground. కాబట్టి ఉన్నత స్థితికి తీసుకొని పోవడానికి దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. He will take us above the pain. కాబట్టి ఈ నొప్పి బాధని అధిగమించి పై స్థితికి తీసుకొని He will వెళ్తాడు. take us above the anguish that we may endure in this life. కాబట్టి ఈ జీవితంలో మనం ఎలాంటి కఠినమైన పరిస్థితి ఒత్తిడి పరిస్థితి గుండా వెళ్తున్నామో దాన్ని విడిపించగలడు ఆయన. Though we suffer, it will all seem as nothing as we have security, hope and peace in the Lord on our way to eternal life. మనం ఎన్ని శ్రమలు బాధలు గుండా వెళ్తున్నా కానీ మనము నిత్య జీవానికి ఆ ప్రయాణంలో ఉండగా దేవుని యొక్క సహాయం ఇలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ శ్రమలన్నీ కూడా ఎన్నదగినవిగా కావు. Therefore give thanks to God forever. కాబట్టి నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. David concludes this psalm by the reminder that we must always give thanks for how God has changed our lives. ఎల్లప్పుడు కూడా మనం అంటే దేవుడు మన జీవితాన్ని ఏ విధంగా మార్చాడు దాన్ని తలంచుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి అనే మాటలతో కీర్తన ముగించాడు. We need to thank God for placing us where we are today. ఈ రోజు మనం ఉన్న స్థితిలో ఎక్కడ ఉన్నామో దేవుడు ఆ స్థితిలో ఆ స్థలంలో ఉంచిన కారణాన్ని బట్టి దేవునికి మనం Let us కృతజ్ఞతలు not give చెల్లించాలి. thanks once but repeatedly and forever until we die, since He has seen it fit to bless us so richly. కాబట్టి ఏదో ఒకసారి ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఊరుకొని ఉండడం కాదు. దేవుడు మన జీవితంలో ఇలాంటి స్థితికి తీసుకొని వచ్చిన కారణాన్ని బట్టి నిత్యము మనం ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. మరణ పర్యంతం మనం దేవుని స్తుతించాలి. What a blessing it is to have families. చూడండి, కుటుంబాలు కలిగి ఉండట ఎంతటి దీవెన ఇది. What a joy we have in our relationships from our parents, spouses and children. మన తల్లిదండ్రులు పిల్లలు జీవిత పాలి భాగస్తులతో మనకున్న ఈ సంబంధము ఎంత ధన్యకరమైనది. What a blessing we have with a deep fellowship with the saints of the congregation. సమాజంలో ఉన్న పరిశుద్ధులతో ఎంత ప్రగాఢమైనటువంటి సహవాస అనుభవం మనం కలిగి ఉన్నాం. May the Lord always be praised and continue to bless us. దేవుడు ఎల్లప్పుడూ స్తుతి నందును గాక, నిత్యము మనల్ని ఆశీర్వదిస్తూ ఉండును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a good God art thou. ఎంత మంచి దేవుడవు నీవు. When we see the experience of David, oh, it is true in our lives also. దావీదు యొక్క అనుభవాన్ని గమనించినప్పుడు మా జీవితాల్లో కూడా ఇది వాస్తవమే ప్రభువా. Though he was, O Lord, going down in the miry clay from the pit, thou hast elevated him. జిగటగల ప్రభు మరి ఆ ఊబి అనుభవంలో పాతాళ గోతిలోకి వెళ్ళిపోతున్న అనుభవంలో ఉన్న అతన్ని దావీదుని పైకి తీసుకొని వచ్చావు. Thou hast turned thy anger into favor. ప్రభా నీవు కోపగించినావు కానీ నీ దయని చూపించావు. O Lord, in terror thou hast become his security. ప్రభా ఎంతో భయపడుతున్న పరిస్థితిలో నీవే భద్రతగా మారినావు. Fourthly, we have seen from in distraction thou hast shown mercy. నాలుగో మాట చూసినాం, ఎంతో నాశనకరమైన ఆ పరిస్థితిలో ఉండగా నీవు కనికరించావు, దయ చూపించావు. Fifthly, we have seen from wailing to joy. ఐదో మాటగా చూసినాం, ప్రభా ఎంతో దుఃఖకరమైన పరిస్థితిలో ఉండగా సంతోషకరమైనగా మార్చినావు. Lord, what a loving God, thy anger is for a moment but thy mercy is forever. దేవా ఎంత ప్రేమగల దేవుడవు నీవు. నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కానీ దయ ఆయుష్కాలమంతా ఉండేది. Help us to praise thee and worship thee continually
forever and ever. దేవా ఎడతెగక నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండులాగానే చేయండి. Undoubtedly we will be in the worship after we leave this world. నిస్సందేహంగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత, లోకయాత్ర ముగించిన తర్వాత నిత్యము ఉండే ఆరాధనలో ప్రవేశిస్తున్నాం. But the testing time is this earthly lifetime. అయితే ప్రభువా ఈ భూమి మీద జీవించే కాలం ఇది మాకు పరీక్షా కాలం. Many times we are tend to murmur. అనేక పర్యాయాలు మేము ప్రభా సనిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. Oh Lord, remove all such feelings. ప్రభా ఇలాంటి అనుభూతులు ఇవన్నీ కూడా తొలగించండి. Even in this lifetime also, in every situation, help us to praise thee alone. ఈ జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను మాత్రమే మేము స్తుతిస్తూ ఉండులాగానే చేయండి. Today as we are, oh Lord, going forward in this day, help us to fill ourselves, our minds, our thoughts, everything, oh Lord, with the words of praise. మరి ఈ దినాన్ని ఆరంభిస్తూ ఉండగా ప్రభా మా మనసు, మా తలంపులు అంతే కూడా, మా జీవితం అంతట్లో కూడా, మా నోటి నిండా కూడా దేవుని గురించిన స్తుతి గానములే ఉండినట్లు చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.